హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మీకోసం జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం పరిగెడతారు, కానీ నిజమైన గురువులు, నిజమైన పాఠాలు పుస్తకాలలో కాదు, జీవితపు అనుభవాలలో దాగి ఉంటాయి. ముఖ్యంగా ఓటమి, ఒంటరితనం, ఇవి రెండు మనకు కటువైన ఉపాధ్యాయుల లాంటివి. ఓటమి మనలోని గర్వాన్ని కొద్ది కొద్దిగా విరిచేస్తుంది, కానీ మనసులో శక్తిని మేల్కొల్పుతుంది. అదే మనకు నేర్పిస్తుంది ఓడిపోతే పడిపోవడం కాదు, ధైర్యంతో పడిలేచి గెలవాలని. ఒంటరితనమేమో మన చుట్టూ ఎవరు లేరని కాదు, మనలో మనం మనసారా ఏకాంతంగా మాట్లాడుకునే సమయాన్ని ఇస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎలా బ్రతకాలి, ఎలా నిలబడాలో నేర్పిస్తుంది. నీ జీవితంలో నిన్ను కలిసే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పాత్ర పోషిస్తారు. అందులో ముఖ్యంగా కొందరేమో నిన్ను పరీక్షిస్తారు, ఇంకొందరు నిన్ను వాడుకుంటారు, మరి కొంతమంది నిన్ను ప్రేమిస్తారు, ఇంకా కొంతమంది నీకు నేర్పిస్తారు. పరీక్షించే వారికి నీలో ఓపికేంటో, నీ సహనమేంటో, నీ విలువేంటో తెలుస్తుంది. నిన్ను వాడుకునే వారికి నీ మంచితనం ఏంటో, నీ నమ్మకం ఏంటో అర్థమవుతుంది. నిన్ను ప్రేమించే వారికి నిన్ను ప్రేమిస్తారు కదా, నీ లోపాలు కూడా లోటుగా ఫీల్ కారు. అదే నీకు నేర్పించే వారికి నీ తప్పులేంటో, నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో, ఎలా వెళ్ళకూడదో నీకు తెలియజేస్తారు. వీరి అందరిలో అత్యంత విలువైన వ్యక్తులు ఎవరో తెలుసా? నీలోని సామర్థ్యాన్ని గుర్తించి నీ శక్తిని వెలిగించేవారు. వారు నీ జీవితంలో కేవలం వ్యక్తులు కాదు, నీలో నిజమైన ప్రేరణ, నీ ఆత్మబలం, నీ మార్గదర్శకం. మిత్రమా, ఓటమి నీకు బలాన్నిస్తుంది, ఒంటరితనం నీకు జ్ఞానాన్నిస్తుంది, అనుభవాలు నీకు దారులు చూపిస్తాయి, మనుషులు నీకు అర్థాన్ని నేర్పిస్తారు. అందుకే జీవితంలో ఎవరిని తక్కువ అంచనా వేయకు, ఎవరిని మర్చిపోకు. ఎందుకంటే ప్రతి పరిచయం ఒక పాఠం, ప్రతి పాఠం ఒక మార్పు, మరి ప్రతి మార్పు నీలో కొత్త మలుపు. గుర్తుంచుకో, నీ జీవితంలో అలాంటి వ్యక్తులు ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. కోపంగా చెప్తున్నారనో లేదా లోపాలను ఎత్తి చూపుతున్నారో అనో వదులుకోవద్దు. ఆలోచించు, ఆ ఆవేదనలో నీ మంచితనం దాగి ఉండొచ్చు కదా. ఆ క్షణం మనం బాధపడినా మనలో మార్పుకు కారణం వారే కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.